Shamantakas Infraswari, Shamantakas Aurum. Premium 2, 3 and 4 BHK luxurious apartments near Pragati Nagar, Kaman, Bajpalli, Hyderabad. కృష్ణా నదికి భారీ స్థాయిలో వరద నీరు ప్రవహిస్తుంది. ఇప్పటికే 11 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు కృష్ణా నదిలో ప్రవహించడంతో పూర్తిగా గ్రామాల జల దిగ్బంధానికి గురైనటువంటి పరిస్థితి ఉంది. అలాగనే ప్రకాశం బ్యారేజీ నుంచి భారీగా వరద నీరు ప్రకాశం బ్యారేజీకి చేరుతుండటంతో కృష్ణా నది నీరు వెనక్కి తన్నటం బిగినైంది. సో ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్ అన్నీ కృష్ణా నది బ్యాక్ వాటర్, కృష్ణా నది నుంచి కృష్ణా నదికి వస్తున్నటువంటి వరద నీరు వెనక్కి తన్నటంతో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నీరు మొత్తం కూడా పూర్తిగా కృష్ణా నది రివర్లో నుంచి వెనక్కి తన్నినటువంటి నీటితో ఈ పరిస్థితి ఏర్పడింది. చాలా గ్రామాలు ఏదైతే ప్రకాశం బ్యారేజీ వెనుకున్నటువంటి తాడేపల్లి మండలం కావచ్చు, అమరావతి మండలం, అలాగనే అచ్చంపేట మండలం, సో ఈ ప్రాంతాలన్నింటిలో కూడా గ్రామాలే జల దిగ్బంధానికి గురైనటువంటి పరిస్థితి. చాలా చోట్ల కూడా ఇలాంటి పరిస్థితి, అసలు చాలా గ్రామాలకి రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విజువల్స్ అన్నీ కూడా కృష్ణా రివర్ బ్యాక్ వాటర్, వెనక్కి నీళ్లు వరద నీరు వెనక్కి తన్నటం వల్ల వస్తున్నటువంటి నీళ్ళు అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు, అసలు ఎక్కడ కనుచూపు మేర కూడా పూర్తిగా పొలాలు అనేవి ఏవి కనిపించటం లేదు. ఊర్లే రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. పొలాలన్నీ కూడా నీట మునిగాయి. పొలాల మీద 2 అడుగుల మేర నీళ్లు ఇప్పుడు ప్రవహిస్తున్నటువంటి విజువల్స్లో మనం చూడొచ్చు. సో అక్కడ పెద్ద కొండ ఉంది, ఆ కొండ చుట్టూ కూడా నీళ్లు చేరినటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా అసలు పూర్తి స్థాయిలో ఇక్కడ ఊరు ఉంటుంది, ఇక్కడ పొలాలు ఉన్నాయి అనే విజువల్స్ అయితే మాత్రం మనకి ఎక్కడ కనిపించవు. కంప్లీట్గా ఏదైతే ఒక పెద్ద చెరువులు, కృష్ణానది భారీగా ప్రవహిస్తే ఎలాగుంటుందో అలాంటి సిట్యువేషన్ ఇప్పుడు పొలాల మీద ఉంది. సో ఇదే పరిస్థితి ఇంకా ఇప్పటికీ కొనసాగుతుంది. అలాగనే ఇప్పుడు ఈ విజువల్స్ కనుక చూసినట్లయితే ఇది అమరావతి వెళ్ళే ప్రధాన రహదారి. సో ఇక్కడ ఒక పక్క రోడ్డుకి ఒక పక్కన చూస్తే ఇలాగుంది, అలాగనే రోడ్డుకి మరోవైపు చూసుకోవచ్చు. ఇప్పుడు మనం విజువల్స్లో ఇక్కడ చూస్తే ఇక్కడ రోడ్డు మీదకు కూడా నీళ్లు, ఏదైతే పొలాల్లో నుంచి వస్తున్నటువంటి నీళ్లు ఏదైతే ఉన్నాయో అవి ఇంకా అవి ఉధృతి పెరిగినట్లయితే రోడ్డు మీదకి కూడా వస్తాయి. రోడ్డు మీదకి వచ్చినట్లయితే ఇక్కడ కూడా పూర్తిగా రాకపోకలు నిలిచిపోతాయి. అలాగనే రోడ్డుకు మరో పక్క చూసుకున్నట్లయితే సో చూడొచ్చు, అంటే మధ్యలో రోడ్డు మాత్రమే ఉంది, కానీ రోడ్డుకి 2 పక్కలా కూడా పొలాలన్నీ కూడా పూర్తిగా మునిగిపోయాయి. ఎక్కడికక్కడ అసలు చెరువుల్ని తలపిస్తున్నటువంటి పరిస్థితి, ఎక్కడా కూడా నేల అనేది కనిపించట్లే, పూర్తిగా కంప్లీట్గా జలమైపోయినటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా కూడా ఇలాంటిదే. మరోవైపు వాగులు వంకలు కూడా పొంగి ప్రవహించడంతో ఆ నీళ్లు పొలాల్లోకి వచ్చి చేరుతున్నాయి. అట్ ది సేమ్ టైము కృష్ణానదికి సంబంధించి బ్యాక్ వాటర్ ఏదైతే వెనక్కి తనటంతో ఆ నీళ్లు, సో ఒకవైపు వర్షానికి సంబంధించినటువంటి నీళ్ళు వాగుల ద్వారా పొంగి వస్తున్నాయి, మరోవైపు కృష్ణానది నుంచి నీళ్లు వెనక్కి తన్నుతుండటంతో ఆ రైతుల పరిస్థితి, గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ఇలాగనే ఉంది. పూర్తిగా అసలు రోడ్డుకి అటుపక్క ఇటుపక్క ఎక్కడ చూసుకున్నా కూడా నీళ్లు తప్పితే ఏం కనిపించట్లేదు. కేవలం మధ్యలో రోడ్డు ఉంది. సో రోడ్డుకి 2 పక్కలా మాత్రమే భూములు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా పూర్తిగా ఇలాగనే మనం విజువల్స్లో చూసినట్లుగానే అటుపక్క ఇటుపక్క మొత్తం నీళ్లతో నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీంతో గ్రామాలే కూడా మునిగిపోయాయి. చాలా గ్రామాలకి రాకపోకలు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు స్థానికులు ఉన్నారు. చెప్పండి, అసలు ఏ ఊర్లు, అంటే ఈ కృష్ణానది ఇదంతా బ్యాక్ వాటరేనా లేకపోతే వాగులతో వచ్చినాయి, ఏ ఊర్లకి రాకపోకలు ఆగిపోయాయి? నరకులపాడు, శవపాడు, ఎండ్రాయి, లేమెల్ల, ఇటు వచ్చి ఇనగపాడు, ధర్నకోట, అమరావతి, ముత్తాపాలెం, లింగాపురం, బొల్జుపాడు, ఖమ్మంపాడు, అటు కోసూరు సైడ్ చూస్తే అచ్చంపేట ఏరియా కూడా మునిగింది. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి సీఎం గారి దగ్గరకు తీసుకుపోయి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. అంటే ఇప్పుడు ఈ గ్రామాలకి రోడ్డు మార్గం ద్వారా వెళ్ళే అవకాశం ఉందా? ఉంటుంది సార్, ఉంటుంది, కానీ వాగులు ఉండవు. మరి బస్సులు వెళ్తాయి వెళ్ళవో మాకు తెలియదు. 2 అడుగుల మేర ప్రవహిస్తుంది. అది శాలలో కూడా చాలా నష్టపోయాం మేము. అంటే ఇప్పుడు పంట పొలాల పరిస్థితి, అంటే ఇప్పుడు పంటల పరిస్థితి ఎలా ఉంది? పంటలు లేవు సార్, మునిగిపోయినాయి. 3 అడుగుల మేరకు వచ్చినాయి. పంట పైన 3 అడుగులు వచ్చినాయి నీళ్లు. అవి మునిగిపోవడంతో చాలా నష్టం జరిగింది. సో ఇది పరిస్థితి. పూర్తిగా గ్రామాలు, అంటే గ్రామాలని కాదు, మనకి కృష్ణా తీర ప్రాంతంలోని మండలాలు చెప్పుకోవచ్చు. ఎందుకంటే అచ్చంపేట కావచ్చు, క్రోసూరు కావచ్చు, అమరావతి, తాడేపల్లి, సో ఇలాగ ఈ మండలాలన్నీ కూడా కృష్ణా తీర ప్రాంతంలో ఉన్నటువంటి మండలాల్లోకి కృష్ణానది వాటర్ వెనక్కి తనటంతో ఈ గ్రామాల్లోకి భారీ స్థాయిలో వరద నీరు చేరి రాకపోకలన్నీ నిలిచిపోయాయి. దాంతోపాటు పంట పొలాలన్నీ కూడా
వేలాది ఎకరాల కంటే ఇంకా ఎక్కువ, వేలాది ఎకరాల కంటే ఇంకా ఎక్కువగానే చెప్పుకోవచ్చు. సుమారు 1,00,000 ఎకరాలకు పైగా పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా కూడా అసలు రోడ్ల మీదనే నీరు ప్రవహిస్తుంది. కొన్ని చోట్ల రోడ్డు కనిపిస్తున్నప్పటికీ కూడా రోడ్డుకు అటుపక్క ఇటుపక్క చూసినట్లయితే కంప్లీట్గా కృష్ణానది బ్యాక్ వాటరే ఉన్నటువంటి పరిస్థితి. ఈ వరద ప్రవాహం మరింత పెరిగితే కనుక ఆ నీరు రోడ్ల మీదకి వస్తుంది. కొన్ని చోట్ల అయితే మాత్రం ఆల్రెడీ రోడ్ల మీద ఇప్పటికే కలవర్ట్లు కావచ్చు, రోడ్ల మీద కావచ్చు 2 నుంచి 3 అడుగుల మేర నీరు ప్రవహిస్తుంది. సో అక్కడైతే రాకపోకలు నిలిచిపోయి, కొన్ని చోట్ల రోడ్డు కొంచెం ఎత్తుగా ఉన్న చోట అయితే మాత్రం రోడ్డు మీద ఏదైతే నడవటానికి మాత్రం వీలుంది, రోడ్డుకు అటుపక్క ఇటుపక్క అయితే మాత్రం కృష్ణా బ్యాక్ వాటరే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వరద ఉధృతి మరింతగా పెరిగితే, ఎందుకంటే పైనుంచి వచ్చే వరద ప్రవాహం ఎక్కువగా పెరిగినట్లయితే మాత్రం మరింత ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. పూర్తిగా మండలాలకు మండలాలే ఏదైతే రాకపోకలు కూడా నిలిచిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే అధికారులు కూడా అలర్ట్ అవ్వాలి. ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ముంపు గ్రామాలు ఎవరైతే ఉన్నాయో ఆ గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కూడా స్థానికులు కోరుతున్నారు. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, RTV, గుంటూరు జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.